భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులు ఎప్పటినుంచో ట్రై చేస్తూ ఉన్నాయి. తాజాగా కొన్ని సాక్ష్యాలు బయటపడ్డాయి. అయితే ఈ ప్రమేయం ఉందా? విదేశీ శక్తుల ప్రమేయం ఉందా? అనే విషయాన్ని మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈ విదేశీయులు, విదేశీ నిఘా సంస్థలు, విదేశీ ఆపరేటివ్లు, విదేశీ ఆయుధాలు లేదా డ్రోన్లు అన్నీ కూడా భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్లో పనిచేస్తున్నాయి అనడానికి ఇప్పుడు దొరికినటువంటి తాజా సాక్ష్యం మీదనే మాట్లాడదాం మనం ఈ వీడియోలో. ఇది రిపబ్లిక్ టీవీలో ఆర్నబ్ గోస్వామి గారు చెప్పినటువంటి కీలకమైన విషయాల సమాహారం. ఆయన ఏమంటున్నారంటే, మిగిలిన భారతీయ మీడియా మాట్లాడడానికి ఇష్టపడని ఈ ఆందోళనకరమైన విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఈ 6 ఉక్రేనియన్లు మరియు ఒక అత్యంత ప్రమాదకరమైన అమెరికన్ను రీసెంట్గా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ. వీరు కేవలం గూఢచారులు మాత్రమే కాదు, ప్రమాదకరమైన విదేశీ ఆపరేటివ్లు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ 6 ఉక్రేనియన్లను, ఒక అమెరికన్ పౌరుడిని మిజోరాంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అరెస్టు చేయడం జరిగింది. వీరిపైన ఉగ్రవాదం మరియు భారత జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడానికి కుట్ర పనినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5-6లో ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పాను కదా, అతను అమెరికాకు చెందినటువంటి ఒక ప్రధాన ప్రైవేట్ మిలిటరీ ఆపరేటర్. అతను అమెరికన్ నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తాడని కూడా చెప్తారు. క్షేత్రస్థాయిలో సమస్యల్ని సృష్టించటం అతడి ప్రత్యేకత. అతను సిరియా, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లలో అమెరికా దళాలతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు అతను మిజోరాం లేదా మణిపూర్ వంటి రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఏం చేస్తున్నాడు? సాంకేతికంగా అతను ఒక పౌరుడే కావచ్చు అమెరికాకు సంబంధించి, కానీ అతను కేవలం పౌరుడైన అమెరికన్లు నేరుగా చేయలేని పనులని వారి సూచనల మేరకు డబ్బు తీసుకొని ఒక ప్రైవేట్ మిలిటరీ ఆపరేటివ్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ అరెస్టుపై అమెరికన్లు స్పందిస్తూ తమకు ఈ పరిస్థితి తెలుసని, అయితే గోప్యతా కారణాల వల్ల తమ పౌరులకు సంబంధించిన కేసులపై పైకి వ్యాఖ్యానించలేమని చెప్తూ ఉండటం దాని అర్థం ఏంటి? లోపలేదో తేడా ఉంది. అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రయత్నించినందుకు అరెస్ట్ అయిన వ్యక్తి అమెరికా పౌరుడని వారు అంగీకరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఇక్కడ లాక్ చేయాలి. ఇక ఉక్రేనియన్ రాయబార కార్యాలయం నుండి కూడా ప్రకటన వచ్చింది. వారు కొన్ని వివరాలను అడుగుతూ ఉన్నారు వారి పౌరులకు సంబంధించి. సరే, ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన ఈ వ్యక్తి వాన్ డైక్ అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. పూర్తి పేరు మాథ్యూ వాన్ డైక్. ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే ఏ విషయాల్లో? దొంగ యుద్ధాలు చేయడం విషయంలో, ప్రైవేట్ మిలిటరీని నడపడం విషయంలో ఇత్యాది. ఇలా ఇతను ఒక అమెరికన్ పౌరుడు. గెరిల్లా దళాలకు శిక్షణ ఇచ్చేందుకు సన్స్ ఆఫ్ లిబర్టీ అనే సంస్థను ఇతను స్థాపించాడు. మిడిల్ ఈస్ట్లోని యుద్ధ ప్రాంతాల్లో తిరిగాడు. గడాఫీకి వ్యతిరేకంగా పోరాడాడు. సివిల్ వార్ ఆపరేషన్లలో ఇతనికి శిక్షణ ఉంది. టెక్నాలజీ, డ్రోన్లు, ఆయుధాల స్మగ్లింగ్ చేయడం ఇతని పని. ఈ వ్యక్తి మిజోరాం మరియు మణిపూర్లలో పనిచేస్తూ ఉన్నాడు. అతడు డ్రోన్లను స్మగ్లింగ్ చేస్తున్నాడనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ డ్రోన్లు గౌహతి ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఉంటే ఎవరో వాటిని గౌహతికి తీసుకొచ్చి అక్కడి నుండి మణిపూర్ మరియు మిజోరాం మీదుగా మయన్మార్కు తీసుకువెళ్తున్నారంట. అక్కడ పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు, బహుశా కుకీ గ్రూపులు అయి ఉండొచ్చు, ఈ డ్రోన్లను ఉపయోగించి భారతదేశం మీద దాడులు చేసేటటువంటి అవకాశం ఉంది. భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరిచేటటువంటి ప్రయత్నాల గురించి మనం తరచూ వింటున్నాం. కానీ దీనికి సంబంధించి ఇది ఒక స్పష్టమైన ఆధారం. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం అతను మయన్మార్లోని సాయుధ గ్రూపులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతోనే మన దేశపు సరిహద్దును దాటాడు. ఇది చాలా తీవ్రమైన, విచారకరమైన విషయం. మిగిలిన భారతీయ మీడియాకు ఈ వివరాలు తెలియవు. తెలిసినా కూడా వారు చెప్పడానికి ఇష్టపడరు. దీని అర్థం అమెరికా పరోక్షంగా మన ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోంది అని మనం భావించవచ్చు. ఒకవేళ అదే నిజమైతే మన ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు ఒకవైపు మాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ మరోవైపు మా ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచడానికి ఇలా మీ ఆపరేటివ్లను పంపించారు. అతను కుకీ గ్రూపులకు శిక్షణ ఇస్తున్న అనుమానాలు వస్తున్నాయి. అతను ఎప్పుడు భారత్లో అడుగుపెట్టాడు? ఇక్కడ ఎవరెవరితో కలిసి పనిచేశాడు? డ్రోన్లను స్మగ్లింగ్ చేశాడన్నది నిజమేనా కాదా? అమెరికా నియంత్రణలో ఉన్నటువంటి ఇతర విదేశీ ఏజెంట్ల గురించి ప్రభుత్వానికి ఏమన్నా ఆధారాలు ఇప్పటివరకు లభించాయా లేదా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మన భారతదేశ ఈశాన్య ప్రాంతం ఎవరికి పడితే వాళ్ళకి ఆట స్థలం కాకూడదు. ఇక్కడ ఏదో అంతర్జాతీయ కుట్ర ఎప్పటి నుంచో జరుగుతోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. మణిపూర్లో హింస చెలరేగక ముందే, కొద్ది నెలల క్రితమే కొన్ని పాశ్చాత్య మీడియా గ్రూపులు అక్కడికి 1-2 రోజుల ముందే చేరుకున్నాయి. వారికి ముందుగానే ఎలా తెలిసింది అంటే, ఈ పాశ్చాత్య నిఘా సంస్థలు మన దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడానికి మణిపూర్, మిజోరాం వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయా? ఇక అనుమానితుడు, ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్తున్నాం కదా ఈ వాన్ డైక్, ఇతడి జీవితంపై పాయింట్ అండ్ షూట్ అనే డాక్యుమెంటరీ కూడా ఉంది. అతను ఒక హై ప్రొఫైల్ అమెరికన్ కిరాయి సైనికుడు.
ఇప్పుడు భారత్ జైల్లో ఉన్నాడు. ఇది అమెరికన్లు మన ఈశాన్య ప్రాంతంలో పరోక్షంగా దాడి చేస్తూ ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు, పని చేస్తున్నారు అని నిరూపిస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. మిగిలిన మీడియా ఈ నిజాలను దాచిపెట్టినా మనం వీటిని ఎక్స్పోజ్ చేయడంలో ముందుకు వెళ్దాం.